నా ప్రతిపక్ష హోదా కావాలి. మరి వాళ్ళు ఎలాగ ఇస్తారనుకున్నారో ఏటో మరి అసలు ఇది ఏదో అర్థం కాని విషయం. ఇంకో పక్క కౌన్సిల్లో చూస్తే అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు సమస్యల మీద, ఇప్పుడు యూరియా మీద నిజంగానే సమస్య, యూరియా అక్కడక్కడ సమస్య ఉంది, దాని మీద అర్థవంతమైన చర్చ జరగాల. ఇప్పుడు ప్రతిపక్షం అడ్డగోలు ఆరోపణలు చేస్తే పాలకపక్షం ఖచ్చితంగా తిప్పుకొడితే బుల్డోజ్ చేస్తుందండి. ఇది ఎక్కడైనా జరిగితే వాళ్ళు అర్థవంతమైన చర్చ జరిగింది అనుకోండి, నిజంగానే సమాధానం చెప్తారు. ఇప్పుడు అసెంబ్లీలో కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు సమస్యల మీద ప్రస్తావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అవసరం కనిపించట్లేదు ఈ రాష్ట్రానికి. ఆ 10 సీట్లు కూడా ఇవ్వక్కర్లేదని ప్రజలు డిసైడ్ అవుతారు. ఎందుకంటే కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. ఆ 3 పార్టీల ఎమ్మెల్యేలు మనం అధికారంలో ఉన్నాం, కూటమిలో ఉన్నాం, మనం ఈ ప్రభుత్వం మీద మాట్లాడకూడదు, ఇలాంటి సెషబెషలు ఏమి లేవండి. నిర్మోహమాటంగా అసలు ఏమాత్రం భేషజం లేకుండా, సెషబెషలు లేకుండా ప్రభుత్వాన్ని ఒక రకంగా నిలదీశారు. వాళ్ళ సమస్యకి పరిష్కారం రాబట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యల గురించి మాట్లాడారు. ఆ ఎందుకు లేదండి జగన్మోహన్ రెడ్డికి? అతను 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ప్రజలు అతనికి మ్యాక్సిమం మ్యాండేట్ ఇచ్చారు. అతనికి అసలు ఎవరు కలలో ఊహించిన విధంగా మ్యాండేట్ ఇచ్చారు. దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు అతను. ఇప్పుడు ఇక్కడ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు, ఆయన సభని ఎలా నడిపించాలి? ఇప్పుడు ఒక అవకాశం ఆయనకి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు. బొత్స సత్యనారాయణ గారికి ఒక అవకాశం వచ్చింది, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు అతనే. అటువంటిప్పుడు ఆయన అంతా అర్థవంతంగా అయితే అతని చేతిలో ఏముండదు, పైనుంచి ఆదేశాలు వస్తే దాని ప్రకారం మాట్లాడాలి. ఒక ఆయన రమేష్ గారు ఎవరో, ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారిని పులివెందుల కుప్పం ఎమ్మెల్యే అంటాడు. ఇక్కడ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా కుప్పం ఎమ్మెల్యే అనే అంటారండి. ఎందుకంటే అతనికి దానికి మించిన హోదా ఏమి లేదు ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో శాసనసభలో. అసలు పులివెందుల ఎమ్మెల్యే అంటారు. అతనికి ఏమంటారండి?